A pleasant good morning, everyone. So, welcome back to our class. So, today we are going to discuss one of the important concept that is about the ideas of development. Okay. So, today we are going to mainly focus on one of the important general studies concept that is mainly related to economics part. Okay. So, economics part ఉన్నటువంటి ideas of development, and as well as this concept is very useful for the 10th class public examinations also. Okay. So without wasting time, we shall enter into the concept. So we are going to discuss about ideas of development. So ఫస్ట్ అసలు ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎలా సాధించాలి, అసలు ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని హ్యూమన్స్ అన్న వాళ్ళు డెవలప్మెంట్ సాధిస్తారు, లేదా సాధించినటువంటి డెవలప్మెంట్ని ఎలా మెజర్ చేస్తారు, ఎవరు మెజర్ చేస్తారు, ర్యాంకింగ్ ఎవరు ఇస్తారు, అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది, అసలు డెవలప్మెంట్ ఎలా సాధిస్తారు, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో దట్ వైజ్ దిస్ టాపిక్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఒక డెవలప్మెంట్ సాధించాలి అంటే, అభివృద్ధి అనేది సాధించాలి అంటే అందులో తీసుకున్నటువంటి ఐడియాస్ ఏంటి, భావాలు, కాన్సెప్ట్స్, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ని మెజర్ చేస్తారు, లేదా ర్యాంకింగ్ ఎలా ఇస్తారు, అవి ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి, ఎవరు చేస్తారు. సో లైక్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ద డెవలప్మెంట్ మెథడ్స్. అసలు ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్తున్నాం, అవునా కదా. ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్కి వెళ్ళే ముందు we have to introduce about the meaning and measurement of development. అసలు డెవలప్మెంట్ని ఎవరు మెజర్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో జనరల్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, డెవలప్మెంట్ అన్నది ఎవరు మెజర్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారు. ఓకే. సో టుడే ద ఫస్ట్ టాపిక్ యూఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ అబౌట్ ద డెవలప్మెంట్. సో జనరల్గా ఈ అభివృద్ధి అన్నది మనకి రెండు విధానాల్లో మెజర్ చేస్తారండి. సో జనరల్లీ దిస్ డెవలప్మెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ two ways. Listen carefully. So development in two ways లో మెజర్ చేస్తారండి. ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద హెచ్డిఐ ద్వారా మెజర్ చేస్తారండి. ఓకే. లెట్ మీ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతిదీ చెప్తానండి. సో ఫస్ట్ డెవలప్మెంట్ అనేది రెండు విధాల్లో మెజర్ చేస్తారండి. ఒకటి హెచ్డిఐ ద్వారా డెవలప్మెంట్ ఎలా సాధించాం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అండి. ఇంకొకటి దాన్ని మెజర్ చేసే ఇంకో ప్రాసెస్ ఏంటంటే త్రూ వరల్డ్ బ్యాంక్. ఓకే. లిసన్ కేర్ఫుల్లీ. సో ఇన్ టూ వేస్ వీఆర్ మెజరింగ్ ద డెవలప్మెంట్. వన్ ఈజ్ త్రూ హెచ్డిఐ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద వరల్డ్ బ్యాంక్. మరి హెచ్డిఐ అంటే ఎలా మెజర్ చేస్తాము, వరల్డ్ బ్యాంక్ ఏ మెథడ్ ఫాలో అవుతుంది, నౌ వీ హ్యావ్ టు అనలైజ్ దట్ వన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిఐ అండ్ వరల్డ్ బ్యాంక్. సో బోత్ దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ టు మెజర్ ద డెవలప్మెంట్. అదే ఇక్కడ హెచ్డిఐ అని చెప్తున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెచ్డిఐ. అసలు హెచ్డిఐ అంటే ఏంటి అంటే, హెచ్డిఐ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవ అభివృద్ధి సూచి అంటామండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఈ పేరులోనే ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవులు సాధించినటువంటి అభివృద్ధి. అంటే వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు డెవలప్మెంట్ సాధించారు, లేదా వాళ్ళు మిగతా కంట్రీస్తో పోలిస్తే వాళ్ళకి ర్యాంకింగ్ పొజిషన్ ఎంతలో ఉంది. అలాగే ఒక డెవలప్మెంట్ సాధించాలంటే హ్యూమన్స్ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకోవాలి, ఆ లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఇండెక్స్ అని చెప్తుంటాం. అందుకే దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాను. అంటే డెవలప్మెంట్ అనేది రెండు విధాల్లో మెజర్ చేస్తున్నాం. వన్ ఈజ్ త్రూ హెచ్డిఐ అండ్ సెకండ్ వన్ ఈజ్ బై వరల్డ్ బ్యాంక్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో హెచ్డిఐ ప్రాసెస్. అసలు హెచ్డిఐ అని చెప్తున్నాం. నాకు అబ్రివేషన్ ప్రకారంగా హెచ్డిఐ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అవునా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నది డెవలప్మెంట్ దట్ కెన్ బి ఒప్టైన్డ్ ఫ్రమ్ ద హ్యూమన్స్. అంటే మనుషులు సాధించినటువంటి డెవలప్మెంట్. అంటే మనుషులు డెవలప్మెంట్ సాధిస్తున్నారు అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక హెచ్డిఐని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మొత్తం హ్యూమన్ సొసైటీలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ దిస్ హెచ్డిఐ డిపెండ్స్. ఇప్పుడు మనం అనలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు హెచ్డిఐ ద్వారా డెవలప్మెంట్ మెజర్ చేస్తున్నప్పుడు హెచ్డిఐ ద్వారా మనం అప్రోచ్ అవుతున్నాం అంటే హెచ్డిఐలోకి ఏ ఫ్యాక్టర్స్ బాగుంటే మనం డెవలప్మెంట్ సాధించాము అని చెప్పచ్చు. ఓకే. సో ద ఫ్యాక్టర్స్ విచ్ కెన్ బి అసిస్టెన్స్ టు ద హెచ్డిఐ. అంటే హెచ్డిఐ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక కంట్రీ ఉందండి. ఓకే. సో ఇండియా ఒక కంట్రీ హెచ్డిఐ ర్యాంక్ని మెజర్ చేయాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి, అంటే మానవులకు సంబంధించింది. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఎడ్యుకేషన్. ఓకే. ఫస్ట్ ఫ్యాక్టర్ మనం ఎడ్యుకేషన్ అంటే భారతదేశంలో విద్య ఎలా ఉంది. ఓకే. సో ఎడ్యుకేషన్. అండ్ సెకండ్ వన్ హెల్త్ స్టేటస్. ఓకే. సో ప్రజల యొక్క ఆరోగ్యం, అంటే ఆరోగ్య రీత్యా కూడా ఒక మెరిట్ సాధించాలంటే డెవలప్మెంట్ సాధించినట్టే కదండి, అవునా కదా. సో ఎడ్యుకేషన్, హెల్త్, అండ్ అలాగే థర్డ్ వన్ శానిటేషన్. ఓకే. శానిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ వాష్రూమ్ ఫెసిలిటీస్, అవునా కదా. అంటే మనకి ఈ ఎన్వైరన్మెంట్ని పాడు చేయకుండా ఇళ్లలోనే వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకుని మనం సొంతంగా ఏర్పాటు చేసుకుని వితౌట్ డిగ్రేడింగ్ ఆర్ స్పాయిలింగ్ ద ఎన్వైరన్మెంట్. అంటే మనకు ఉన్నటువంటి వాష్రూమ్ అండ్ క్లీనింగ్ అండ్ హైజీనిక్ కండిషన్స్. అంటే ఎడ్యుకేషన్, హెల్త్,
శానిటేషన్ అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండి. టీ అంటే ట్రాన్స్పోర్టేషన్. ఓకే, నేను కొన్ని కోడ్స్ రాస్తాను, ఈ కోడ్స్ ప్రకారం మీరు వెళ్ళండి. ఓకే, ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే ఫిఫ్త్ వన్ ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ. అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని నగరాలు, అన్ని టౌన్స్, అన్ని మహానగరాలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా విద్యుతీకరణ అయ్యాయా లేదా, అంటే ప్రతి విలేజ్ దగ్గర నుంచి మహానగరాల వరకు ప్రతిదీ డెవలప్మెంట్ సాధించి ఏ గ్రామము కూడా అంధకారంలో లేకుండా మొత్తం ద హోల్ కంట్రీ ఈస్ గోయింగ్ టు బి ఎలక్ట్రిఫైడ్. అలా వచ్చినా కూడా మనం డెవలప్మెంట్ సాధించని చెప్పచ్చు, అవునా కదా. అంటే ఇప్పుడు అన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే ఎక్కువ కాలం ఎంతకాలం బతుకుతున్నారు. వాట్ ఈస్ ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే మనుషులు సగటు ఆ దేశంలో సగటుగా యావరేజ్గా ఎంతకాలం బతుకుతున్నారు, అవునా కదా. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎల్ఈ. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ అబౌట్ ద ఎలక్ట్రిఫికేషన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే సగటు ఒక దేశంలో స్కూలింగ్ అంటే మామూలుగా పాఠశాల స్థాయిలో ఎంతమంది చదువుకుంటున్నారు, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఫ్యాక్టర్ మనుషుల్లోనే ఉందండి. అందుకే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బాగుంటే ఒక కంట్రీ యొక్క హెచ్డిఐ రిపోర్ట్ బాగుందని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటే మనం పెర్ క్యాపిటల్ ఇన్కమ్, పీసీఐ అంటూ ఉండాలి, అవునా కదా. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగుండాలి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏమిటి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఫ్యాక్టర్స్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. అండ్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ హెచ్డిఐ మెయిన్లీ డిపెండ్స్ అండ్ హెచ్డిఐ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, ఎలక్ట్రిఫికేషన్, ట్రాన్స్పోర్టేషన్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, పెర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనుషుల్లోంచి వస్తాయి కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని బాగుంటే ఆ కంట్రీ యొక్క హెచ్డిఐ రిపోర్ట్ అనేది బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ బాగుంటే యూ కెన్ సే దట్ త్రూ హెచ్డిఐ ప్రాసెస్ దెర్ ఇస్ అ డెవలప్మెంట్ ఇన్ అ పర్టికులర్ కంట్రీ. సో అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ కూడా దే విల్ ప్రిపేర్ దిస్ ఓన్ హెచ్డిఐ రిపోర్ట్. సో ప్రతి కంట్రీకి ఒక హెచ్డిఐ రిపోర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీకి మనం చెప్పుకున్నాం ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, నేపాల్, ఇలా డిఫరెంట్ ఎవ్రీ కంట్రీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ హెచ్డిఐ రిపోర్ట్స్. ఈ హెచ్డిఐ రిపోర్ట్స్ అన్నీ కూడా తయారు చేసినటువంటి హెచ్డిఐ రిపోర్ట్లు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు అలా ప్రతి కంట్రీకి హెచ్డిఐ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత దానికి ర్యాంకింగ్ ఇస్తుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క హెచ్డిఐ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తే ఒక సంస్థ, దేర్ విల్ బి అన్ ఆర్గనైజేషన్, దట్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యుఎన్డిపి. ఏమంటాం దాన్ని, యుఎన్డిపి అనే ఒక సంస్థ ఈ హెచ్డిఐ రిపోర్ట్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఇట్ విల్ అలాట్ వన్ ర్యాంకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. అంటే మానవ అభివృద్ధి సూచికి తగ్గట్టుగా ర్యాంకింగ్ అనేది ఈ యుఎన్డిపి ఇట్ విల్ డెలివర్ దట్ వన్. ఓకే, యుఎన్డిపి అనేది ర్యాంకింగ్ ఇస్తుంది. ఓకే, బై బేసింగ్ అప్ ఆన్ విచ్ రిపోర్ట్, హెచ్డిఐ రిపోర్ట్. ఓకే, సో దే కెన్ సే దట్ దెర్ ఇస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ హెచ్డిఐ అండ్ యుఎన్డిపి. హెచ్డిఐ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ యుఎన్డిపి స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్, నేషనల్ కాదండి, నేషన్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ద మెయిన్ డ్యూటీ ఆఫ్ దిస్ యుఎన్డిపి ఈజ్ టు డెలివర్ ద ర్యాంకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ బై బేసింగ్ అపాన్ ద హెచ్డిఐ రిపోర్ట్. యుఎన్డిపి అనేది ర్యాంకింగ్ ఇస్తుంది ప్రతి కంట్రీకి. ఎలా ఇస్తుంది, ఏ రిపోర్ట్ని బేస్ చేసి ఇస్తుంది అంటే హెచ్డిఐ రిపోర్ట్ని బేస్ చేసి ఇస్తుంది. మళ్ళీ ఆ హెచ్డిఐ రిపోర్ట్ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసి చేస్తారంటే ఇవ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిఫికేషన్, ట్రాన్స్పోర్టేషన్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా బాగుంటే హెచ్డిఐ రిపోర్ట్ బాగుంటుంది. హెచ్డిఐ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేసి ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు యుఎన్డిపి అనేది దేని ద్వారా వెళ్తుందండి, హెచ్డిఐ. సో యూ కెన్ సే దట్ డెవలప్మెంట్లో ఫస్ట్ ప్రాసెస్ దేని ద్వారా వెళ్తున్నామండి, త్రూ యుఎన్డిపి. ఓకే, యుఎన్డిపి అనేది హెచ్డిఐ ద్వారా డెవలప్మెంట్ని డిటర్మైన్ చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ అండి, త్రూ యుఎన్డిపి. ఓకే, ఇంకొక మెథడ్ ఏముందని చెప్పామండి, వరల్డ్ బ్యాంక్. మరి వరల్డ్ బ్యాంక్ ఎలా మెజర్ చేస్తుంది? ఓకే, సో ఇట్స్ ద మెయిన్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. డెవలప్మెంట్ని 2 ways మెజర్ చేస్తామని చెప్పి నాకు ఇంట్రడక్షన్లో చెప్పాం, అవునా కదా. చెప్తున్నప్పుడు అందులో ఫస్ట్ది త్రూ హెచ్డిఐ ద్వారా, యుఎన్డిపి ద్వారా మెజర్మెంట్ ఫస్ట్ దాన్ని. సో ఓకే, ద ఫస్ట్ మెజర్మెంట్ కెన్ బి డన్ బై యుఎన్డిపి త్రూ హెచ్డిఐ. మరి సెకండ్ ఏంటంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ మరి ఏ మెథడ్ ఫాలో అవుతుందంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మెథడ్ ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఇందాక చెప్పుకున్నాం చూడండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హెచ్డిఐ. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇస్ పీసీఐ, అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్. అది ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అన్నది
ఏ మెథడ్ ద్వారా వెళ్తుందంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి వెళ్తుంది. అంటే ప్రతి కంట్రీకి ఉన్నటువంటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క రేంజ్ బట్టి అది హైలీ డెవలప్డా, మిడిల్ డెవలప్డా, లేదా లెస్ ఆర్ లో డెవలప్డా అని చెప్పి డిపెండింగ్ అపాన్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ దట్ పర్టికులర్ రెస్పెక్టెడ్ కంట్రీ. ఓకే, సో ఆల్వేస్ వరల్డ్ బ్యాంక్ ఏ మెథడ్ ఫాలో అవుతుంది? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మెథడ్, PCI మెథడ్ అంటుంది. బట్ UNDP ఏ మెథడ్ ఫాలో అవుతుందంటే HDI. సో ద మెయిన్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హియర్. ఓకే, ఆల్వేస్ UNDP ఫాలోస్ HDI ఉంది, బట్ వేరియస్ వరల్డ్ బ్యాంక్ ఆల్వేస్ ఫాలోస్ PCI. అసలు ఇక్కడ PCI అంటే ఏంటి? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నో. అసలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్తున్నాం. ఓకే, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఎలా డిటర్మైన్ చేస్తాం అంటే, వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు నో, దేర్ విల్ బి అదర్ నేమ్ ఫర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఇంకో పేరు కూడా ఉందండి. సో దెర్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ద నేమ్ ఆఫ్ అదర్ నేమ్ ఫర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్ అని కూడా అంటారండి. ఓకే, ఏమిటంటే అదర్ పేరు? ద అదర్ నేమ్ ఫర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్. ఓకే, తలసరి ఆదాయం అంటాం. ఓకే, అయితే ఇక్కడికి వచ్చినప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే, సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ఇట్ ఇస్ ద రేషియో. రేషియో అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ అండ్ డినామినేటర్, అంటే A:B లేదా A/B అని చెప్తూ ఉంటాం, అవునా కదా? అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ ఆల్సో ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్. రేషియో అంటే ఖచ్చితంగా ఉంటుందండి, బై ఉంటుంది, అవునా కదా? మరి దేనికి అంటే టోటల్ నేషనల్ ఇన్కమ్, లిజన్ కేర్ఫుల్లీ, టోటల్ నేషనల్ ఇన్కమ్ టు టోటల్ పాపులేషన్. ఓకే, దేనికి రేషియో అండి? టోటల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. అంటే మొత్తం వచ్చినటువంటి జాతీయం, అంటే జాతీయం అంటే ఇక్కడ కంట్రీ, అంటే ఒక టోటల్గా నేషనల్కి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో, జాతీయానికి వచ్చినటువంటి ఆదాయం డివైడెడ్ బై మొత్తం జనాభా. అంటే టోటల్ నేషనల్ ఇన్కమ్, దేశానికి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అది డివైడెడ్ బై ఎన్ని కోట్లు అయితే జనాభా ఉంటారో అది చేస్తే పర్ పర్సన్కి ఎంత వస్తుంది? పెర్ క్యాపిటల్ ఇన్కమ్. Okay, got it or not? So you can say that per capita income is the ratio of total national income to total population, and the other name for per capita income is average income. Okay, ఇది కరెక్ట్గా చేసి మనకు ఒక యావరేజ్ వాల్యూ వస్తుంది ఖచ్చితంగా, అవునా కదా? ఎందుకంటే ఇది కొన్ని కోట్లలో ఉంటుంది, ఇది కూడా కొన్ని వేల కోట్లలో ఉంటుంది, అవునా కదా? సో ఈ వేల కోట్లు బై మామూలు కోట్లు చేస్తే యావరేజ్ కూడా వస్తుంది. దట్ యావరేజ్లో మనకు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తున్నాం. అయితే ఇది ఎందులో మెజర్ చేస్తుంది అంటే, ఆల్వేస్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విచ్ ఈజ్ మెజర్డ్ బై వరల్డ్ బ్యాంక్. ఓకే, సో ఇక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడూ కూడా వరల్డ్ బ్యాంక్ ఎందులో మెజర్ చేస్తుంది అంటే, లిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, US డాలర్స్లో మెజర్ చేస్తుంది. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ US డాలర్స్, అమెరికన్ డాలర్స్ అని చెప్తూ ఉంటాం కదా, అవునా కదా? సో ఆల్వేస్ దిస్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ US dollars only. The other name for per capita income is average income, and it can be calculated, or it is also defined as the ratio of total national income to total population. And always World Bank measures per capita income in terms of US dollars. ఇప్పుడు US dollars బట్టే హైలీ డెవలప్డ్ కంట్రీయా, మిడిల్ డెవలప్డ్ కంట్రీయా, లెస్ డెవలప్డ్ లేదా లో డెవలప్డ్ కంట్రీ అంటే డిపెండింగ్ అపాన్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ US డాలర్స్. మనం జనరల్గా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనం రూపాయలే చెప్తాం, ఇండియన్ కరెన్సీ. కానీ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ మెజర్ చేస్తాం కాబట్టి అది ఎందులో ఎప్పుడు మార్చుకుంటుంది? ఆల్వేస్ ద వరల్డ్ బ్యాంక్ కన్వర్ట్స్ ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ US డాలర్స్ ఓన్లీ. కాబట్టి US డాలర్స్ ప్రకారంగా మాత్రమే అది డెవలప్మెంట్ చెప్పగలదు. ఆడిటర్. సో ఇప్పుడు మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఎందుకు US డాలర్స్ అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. US డాలర్స్ అంటే US డాలర్స్ అనేది ఏ కంట్రీ యొక్క కరెన్సీ అంటే అమెరికా, అవునా కదా? సో యూ కెన్ సే దట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఎక్కడుందంటే వాషింగ్టన్ DC. ఓకే, ఎక్కడుందంటే వాషింగ్టన్ DCలో ఉందండి. సో ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ ఎట్ వాషింగ్టన్ DC. DC అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ఇన్ అమెరికా. ఓకే, ద హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. ఈ వరల్డ్ బ్యాంక్కే ఇంకో పేరు కూడా ఉందండి. సో ఆ వరల్డ్ బ్యాంక్ ఇంకో పేరు IBRD. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దెర్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ వరల్డ్ బ్యాంక్. ద అదర్ నేమ్ ఫర్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ IBRD. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, వన్ మార్క్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు, ఎక్స్పాండ్ IBRD అని చెప్తూ ఉంటాడు. ఓకే, IBRD స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఇట్ ఇస్ ద అదర్ నేమ్ ఫర్ వరల్డ్ బ్యాంక్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ వాషింగ్టన్ DC. నౌ వీ కెన్ సే దట్ వరల్డ్ బ్యాంక్ ఎలా మెజర్ చేస్తుంది అంటే, ఏ కంట్రీస్ హై పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా హైలీ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పొచ్చు, లేదా ఏవి మిడిల్ డెవలప్డ్ అని చెప్పొచ్చు, లేదా ఏవి లెస్ డెవలప్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ప్రతి కంట్రీకి ఒక రేంజ్ ఉంటుంది. వాట్ ఇట్ అన్న. సో ఇప్పుడు మనం చూసుకుంటే డెవలప్మెంట్ అన్నది
హౌ ద వరల్డ్ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు క్లాసిఫై అనేది మనకు తెలియాలి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎలా మెజర్ చేస్తుందంటే, సో ద కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్, ఓకే లిసన్ కేర్ఫుల్లీ, ఓకే, highly developed countries, middle developed countries, less developed countries by basing upon the per capita income in terms of US dollars ప్రకారం ఇప్పుడు చూడాలి. ఓకే, the countries which are having the per capita income greater than, సింబల్ ఇదే కదా మ్యాథమెటిక్స్ లో, అవునా కదా, $12,600 US. బట్ ఇట్ అన్నట్టు ఏ కంట్రీస్కి అయితే పెర్ క్యాపిటా ఇన్కమ్ అన్నది $12,600 కంటే ఎక్కువ ఉంటుందో, గ్రేటర్ దెన్ సింబల్ ఇదండి. ఓకే, ద కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్ గ్రేటర్ దాన్ $12,600 బికాస్ $US ఇస్ ద మెజర్మెంట్ వాల్యూ ఆఫ్ పెర్ క్యాపిటా ఇన్కమ్, అవునా కదా. సో ఏ కంట్రీస్కి అయితే $12,600 కంటే పెర్ క్యాపిటా ఎక్కువ ఉంటుందో వాటిని హైలీ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఇప్పుడు మిడిల్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ద కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద per capita income less than 12,600 to greater than $1035. ఓకే, ఏ కంట్రీస్కి అయితే పెర్ క్యాపిటా ఇన్కమ్ అన్నది $1035కి ఎక్కువ, $12,600కి తక్కువ. ఎందుకంటే చూడండి, ఒక ఎక్కువ ఒక తక్కువ అంటే మిడిల్ డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. ఇందాక 12,600కి పైకి వెళ్తే హై డెవలప్డ్. ఇప్పుడు 12,600 వెనక్కి వచ్చి ఇంకా వెనక్కి రావాలి. $1035 కంటే మిడిల్లో ఉన్నటువంటివన్నీ కూడా మిడిల్ డెవలప్డ్ కంట్రీస్. ఇంకా లెస్ డెవలప్డ్ కంట్రీస్ అంటే విచ్ ఆర్ హ్యావింగ్ లెస్ దాన్ $1035. ఓకే, సో దీని ప్రకారంగా మనకి వరల్డ్ బ్యాంక్ అన్నది డెవలప్మెంట్ని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు మనం డెవలప్మెంట్ సాధించాము అంటే మన ఇండియా ఏ కేటగిరీలో ఉందో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. సో లెస్ డెవలప్డ్ కంట్రీసా, మిడిల్ డెవలప్డ్ కంట్రీసా, లేదా హైలీ డెవలప్డ్ కంట్రీస్ అన్నది డిపెండింగ్ అపాన్ ద లిమిట్ ఆఫ్ ద $US ఆఫ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దీన్ని మనం డెవలప్మెంట్ అనేది రెండు విధాలుగా చూపిస్తాం. వాట్ అన్నాడు. సో ఇప్పుడు దీనికి ఒక్కొక్కసారి 4 మార్క్స్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ కంట్రీస్ మెజర్డ్ బై వరల్డ్ బ్యాంక్ అని చెప్పి సింపుల్గా అడుగుతూ ఉంటాడు. దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ IBRD, స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ at Washington DC, and always World Bank measures the development in terms of per capita income, and per capita income is also known as average income, and it can be calculated as the ratio of total national income to total population. Okay, and according to the classification of the countries by basing upon the per capita income, okay, the countries which are having the per capita income greater than $12,600, those countries are called highly developed countries, and the countries which are having the per capita income in between $12,600 to $1035, those countries will come under middle developed countries, and the countries which are having the per capita income less than $1035, they come under less developed countries. So in this such a way the development can be measured by World Bank. So World Bank always follows PCI method. The other name for PCI is average income. So ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకోవచ్చు. ఇది ఒక్కోసారి ఫైనల్ క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇన్ వాట్ వే ద డెవలప్మెంట్ మెజర్డ్ బై UNDP is different from వరల్డ్ బ్యాంక్ అని అడుగుతుంటాడు. సో ఇప్పుడు ఫైనల్గా రాయచ్చు కదండి ఇప్పుడు, అవునా కదా. ఇన్ వాట్ వే, లిజన్ కేర్ఫుల్లీ మై క్వశ్చన్, ఇన్ వాట్ వే ద డెవలప్మెంట్ మెజర్డ్ బై UNDP ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ అని అడుగుతుంటాడు. చిన్న డిఫరెన్స్. ఓకే, UNDP మెజర్ చేసే డెవలప్మెంట్కి వరల్డ్ బ్యాంక్ మెజర్ చేసే డెవలప్మెంట్కి తేడా ఏంటి అంటే, UNDP ఆల్వేస్ కన్సిడర్స్ ఓన్లీ HDI, but whereas World Bank always considers per capita income. Okay, and HDI means all these factors: education, health, transportation, like this. Okay, so this is the main measurement process of development. Got it or not? So ఇది మనకి సింపుల్ గా మనకి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ మెజర్మెంట్ యొక్క టెక్నిక్స్ and this is about the classification of countries depending upon the per capita income range of the countries. Got it or not? So this is the measurement of development. Got it or not? So the next topic is about very important. There are some important factors ఉంటాయి. ఇప్పుడు మెజర్మెంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఒకటి IMR అండ్ సెకండ్ వన్ NAR అండ్ థర్డ్ వన్ LR. ఓకే, సో IMR, NAR, LR. అసలు ఇక్కడ IMR అంటే ఏంటి, NAR అంటే ఏంటి, LR అంటే ఏంటి, ఇవి కూడా మనకి డెవలప్మెంట్లో ఒక ఫ్యాక్టర్స్ అండి. ఈ మూడు బాగుండాలి ఖచ్చితంగా. ఈ మూడు బాగుంటేనే మళ్ళీ ఇది కూడా మన డెవలప్మెంట్లో ఒక ఫ్యాక్టర్స్ అండి. అది ఇక్కడ IMR అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లిజన్. IMR స్టాండ్స్ ఫర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అండి. ఓకే,
IMR stands for ఏంటంటే ద ఫుల్ ఫామ్ ఆఫ్ IMR ఈజ్ ఇన్ఫాంట్ mortality rate. Infant mortality rate. Okay, IMR stands for infant mortality rate. So what is the meaning of infant mortality rate? అంటే infants అంటే ఇక్కడ babies అండి, mortality అంటే death rate. Okay, death rate. Okay, now we can say okay, infant mortality rate అంటే పుట్టినటువంటి ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది పుట్టి సంవత్సరంలోపే చనిపోతున్నారు. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది పుట్టి సంవత్సరంలోపే చనిపోతున్నారు. అంటే సంవత్సరం కూడా గడవకుండా వితిన్ అంటే మంత్స్ బేబీస్ అని చెప్పొచ్చు. అందుకే వాళ్ళు మనం ఇన్ఫాంట్స్ అని చెప్తున్నాం, అవునా కదా. అంటే అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ born every year, how many of them die less than 1 year? ఓకే, ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది పుట్టి సంవత్సరం లోపే చనిపోతున్నారు అని చెప్పే రేట్ని ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటాం. సో ఇన్ఫాంట్ ఈజ్ నథింగ్ బట్ బేబీ, మార్టాలిటీ అంటే డెత్ రేట్. కాబట్టి ఫర్ ఎవ్రీ 1000, సో ఐఎంఆర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే ఫర్ ఎవ్రీ 1000 చిల్డ్రన్, ఓకే, ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది పుట్టి 1 year లోపే చనిపోతున్నారు, లెస్ దెన్ 1 year. ఆ రెండు న్యూమరికల్స్ గుర్తుపెట్టుకుంటూ యూ కెన్ ఫ్రేమ్ ద డెఫినిషన్స్. అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ born every year, how many of them die less than 1 year? That rate is known as IMR. ఓకే, ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి, పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ ఉండకూడదు, ఇన్ఫాంట్ డెత్ రేట్స్ అనేవి ఎక్కువ ఉండకూడదు. ఓకే, సెకండ్ వన్, ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది, NAR. ఓకే, NAR స్టాండ్స్ ఫర్ నెట్ అటెండెన్స్ రేట్ అండి. ఓకే, నెట్ అటెండెన్స్ రేట్, NAR స్టాండ్స్ ఫర్ నెట్ అటెండెన్స్ రేట్. ఇక్కడ పేర్లో మనకి ఒక వర్డ్ వినబడుతుంది, అటెండెన్స్. అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు లెర్నింగ్, అంటే స్కూల్కి సంబంధించింది. అంటే ఒక చదువుకునే వయసులో ఉన్నటువంటి పిల్లల్లో, అంటే ఒక దేశంలో చదువుకునే వయసు కరెక్ట్గా అంటే 6 to 17 years, అవునా కదా. అంటే కరెక్ట్గా నేర్చుకునే 6 to 14 కూడా చదువుకునే ఏజ్. కాకపోతే ఇక్కడ ఇంక్లూడింగ్ కాలేజ్తో కూడా కలుపుకుంటే 6 to 17 years. ఓకే, సో ఇది కరెక్ట్ ఏజ్ అండి. ఓకే, సో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ in the age group of 6 to 17, how many of them are attending to school? ఓకే, మొత్తం దేశంలో ఉన్నటువంటి 6 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల్లో ఎంతమంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు, దట్ రేట్ ఈజ్ కాల్డ్ నెట్ అటెండెన్స్ రేట్. నెట్ అంటే ఆన్ యావరేజ్, టోటల్గా దేశం మొత్తంకి అగ్రిగేట్గా total number of children in the age group of 6 to 17, how many of them are attending to school? That percentage is called net attendance rate. And అలాగే ఇక్కడ అడుగుతుంటారు నెట్ అటెండెన్స్ మెజర్ చేయాలంటే వాట్ ఈస్ ద ఏజ్ ఫ్యాక్టర్ అంటే 6 to 17. గొట్టిటాను. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుంటాయి. ఎక్కడైతే ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుంటాయి, లిటరసీ లెవెల్స్ బాగుంటాయి. లిటరసీ లెవెల్స్ బాగుందంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ ఎక్కడైతే పెరుగుతుందో జీడిపి పెరుగుతుంది. జీడిపి ఎప్పుడైతే పెరుగుతుందో నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో per capita income పెరుగుతుంది. per capita income ఎప్పుడైతే పెరుగుతుందో HDI is because per capita income is one of the important measurement for HDI. కాబట్టి you can say that ఒక్క అటెండెన్స్ రేట్ పెరిగితే ఖచ్చితంగా HDI అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ UNDP gives a best rank for our country. అడిటర్నర్స్ ఇప్పుడు అలా చెప్పుకుంటే వెళ్తే ఇవన్నీ ఇప్పుడు ఫ్యాక్టర్సే కదండి, అవునా కదా. సో అగైన్ LR అంటే లిటరసీ రేట్ అండి. ఓకే, ఇది అందరికీ తెలిసింది లిటరసీ రేట్. లిటరసీ రేట్ మీన్ అంటే 7 years అబోవ్ ఉన్నటువంటి ప్రజల్లో ఎంతమంది చదివి రాయగలుగుతున్నారు. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అబోవ్ 7 years ఆఫ్ ఏజ్ అండ్ హూ ఆర్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్. ఓకే, చదివి రాయగలిగి వాళ్ళ సంతకాలు వాళ్ళు పెట్టుకోగలుగుతున్నారు, ఐడెంటిఫై చేయగలుగుతున్నారంటే యూ కెన్ సే దట్ పర్సన్ ఇస్ అ లిటరేట్ పర్సన్. రిటర్న్. సో ఈ మూడు కూడా కరెక్ట్గా ఉంటే we can say that development is also an important for the particular society or for the particular country. ఓకే, LR అంటే లిటరసీ రేట్. సో లిటరసీ రేట్ ఎప్పుడు అంటే 7 yearsకి ఎబో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎంతమంది చదివి రాయగలుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి రేట్ మనం లిటరసీ రేట్ అంటాం. ఓకే, ద ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ 7. ఓకే, 7 years కంటే ఎబో ఉన్న వాళ్ళలో ఎంతమంది చదివి రాయగలుగుతున్నారు. అదే NAR నెట్ అటెండెన్స్కి అయితే 6 to 17. అలాగే IMRకి వచ్చేటప్పటికి 1000 అండ్ లెస్ దెన్ 1 year. ఓకే, లెస్ దెన్ 1 yearలో ప్రతి 1000 మంది పిల్లల్లో ఎంతమంది పుట్టి చనిపోతున్నారు. సో దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. డిఫైన్ IMR లేదా డిఫైన్ NAR లేదా డిఫైన్ LR అని చెప్పి అడుగుతూ ఉంటాడు. గట్టిటాను. సో ఇప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇవి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ద డెవలప్మెంట్. గట్టిటాను. ఇప్పుడు ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తే
ఇందాక పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాము, దట్ ఈ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బెస్ట్ మెజర్మెంట్ ఫ్యాక్టర్ అవునా కదా. సో ఇన్ సచ్ ఏ వే ద డెవలప్మెంట్ విల్ బి మెజర్డ్. ఓకే, గాట్ ఇట్ అన్నట్టు. ద సేమ్ వే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్లో ఇంప్రూవ్ చేయడానికి 2005లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎడ్యుకేషన్ కనుక బాగుంటే లిటరసీ లెవెల్స్ బాగుంటాయి. ఓకే, ఒకసారి లింక్ చూడండి మీకు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ లెవెల్స్ కనుక బాగుంటే లిటరసీ లెవెల్స్ బాగుంటాయి. లిటరసీ లెవెల్స్ బాగున్నాయి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి అవునా కదా. ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కనుక వస్తే ప్రొడక్షన్ రేట్స్ పెరుగుతాయి అవునా కదా. ప్రొడక్షన్ రేట్స్ కనుక పెరిగితే మనకి జీడిపి వాల్యూ కూడా పెరుగుతుంది అవునా కదా. ఎప్పుడైతే జీడిపి పెరుగుతుందో నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. నేషనల్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుందో అగైన్ ఇట్ ఇస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బాగుంటుంది అవునా కదా. ఎప్పుడైతే మళ్ళీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బాగుందో యూ విల్ గెట్ ఏ గుడ్ ర్యాంక్ ఇష్యూడ్ బై ద యుఎన్డిపి. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి అవునా కదా. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతాయి ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద లిటరసీ లెవెల్స్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని ఎస్పెషల్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 ఏం జరిగిందంటే ఇండియాలో ఉన్నట్టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్ అయినటువంటి హిమాచల్ ప్రదేశ్. ఏ స్టేట్ అండి అది? హిమాచల్ ప్రదేశ్. ఓకే, దెర్ వాజ్ ఎ స్టేట్ కాల్డ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అని రెండు ఉంటాయి అవునా కదా. అయితే 2005లో ఏం జరిగిందంటే ఇండియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి చిల్డ్రన్ మీద 1049 రూపీస్ ఓకే టువర్డ్స్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నటువంటి ప్రతి పిల్లాడి మీద 1049 రూపీస్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టమంది. బట్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఏం చేసిందంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2005 రూపీస్ పెట్టింది. ఓకే, అంటే దీనికి డబల్ అని చూసుకోండి అవునా కదా. అంటే ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని ఖచ్చితంగా కంట్రీని డెవలప్ చేయడానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఇట్ స్పెంట్ 2005 రూపీస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఆన్ స్కూలింగ్ ఎడ్యుకేషన్. బట్ ఇండియన్ గవర్నమెంట్ స్పెంట్ ఓన్లీ 1049. మిగతా స్టేట్స్ లేదా మెయిన్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ ప్రకారం 1049 స్పెండ్ చేయాలి. బట్ హియర్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇట్ హెస్ స్పెంట్ 2005 రూపీస్ ఇన్ ఏ ఇయర్లో 2005 ఇయర్లో. ఇది బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ 2005లో 2005 రూపీస్ ఎవ్రీ చిల్డ్రన్ మీద ఖర్చు పెట్టింది బికాస్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇన్ ద స్టేట్. ఓకే, ద ఓన్లీ స్టేట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. అయితే ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రతి స్కూల్ని డెవలప్ చేస్తూ ప్రతి పిల్లాడి యొక్క హెల్త్ స్టేటస్ ప్రతి పిల్లాడి యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్ లిటరసీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన స్టేటే హిమాచల్ ప్రదేశ్. ఆ రెవల్యూషన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్కూలింగ్ రెవల్యూషన్. ఏమంటాం దాన్ని మనం? స్కూలింగ్ రెవల్యూషన్. దట్ రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ స్కూలింగ్ రెవల్యూషన్. ఇది మనకి ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్లోను లేదా 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడు. స్కూలింగ్ రెవల్యూషన్ అకర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతాడు. ఏ స్టేట్లో స్కూలింగ్ రెవల్యూషన్ జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే స్కూలింగ్ రెవల్యూషన్ ఏ ఇయర్లో జరిగింది అంటే 2005లో. అలాగే ఏ స్టేట్ అయితే హిమాచల్ ప్రదేశ్లో. మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 the state government of Himachal Pradesh spent how much amount of money in 2005 and in the year of 2005 what was the amount that was spent by the Indian government అయితే 1049. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియన్ గవర్నమెంట్ అంటే 1049, హిమాచల్ గవర్నమెంట్ అంటే 2005. మరి ఏ ఇయర్లో జరిగిందన్నా కూడా 2005. మరి ఏ స్టేట్లో జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే, ఆ రెవల్యూషన్ పేరు ఏంటంటే స్కూలింగ్ రెవల్యూషన్. బట్ ఇట్ అన్నాడు. సో స్కూలింగ్ రెవల్యూషన్ జరిగినటువంటి స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్. వాట్ ఇట్ అన్నాడు. అయితే ఇక్కడ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. ఈ స్కూలింగ్ రెవల్యూషన్ పేరు చెప్పి ప్రతి స్కూల్ని డెవలప్ చేయాలి, ప్రతి పిల్లవాళ్ళు ఆ లెవెల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఈ స్కూలింగ్ రెవల్యూషన్ కొన్ని ఆబ్జెక్టివ్స్ తీసుకొచ్చినాడు. ఓకే, ఫస్ట్ వన్ ఏం చేసిందంటే ప్రొవైడింగ్ మిడ్ డే మీల్ స్కీమ్స్ అండి. ఓకే, ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల చాలామంది పేద ప్రజలు అలాగే పేద ప్రజల యొక్క పిల్లలు వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు, అలాగే ఆరోగ్యంగా వస్తారు. మిడ్ డే మీల్స్ పెట్టడం వల్ల యొక్క హెల్త్ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే డైలీ ఒక గుడ్ ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా పెడతారు వాళ్ళకి. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం వల్ల చదువుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి ఎన్రోల్మెంట్ అనేది అవుతుంది స్కూల్లో. అవునా కదా. సో మిడ్ డే మీల్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయించారు. అలాగే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్. ఓకే, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, నోట్ బుక్స్ అవ్వచ్చు.
సో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అలాగే మిడ్ డే మీల్ స్కీమ్స్ పెడుతున్నారు, అండ్ అలాగే ఎవ్రీ స్కూల్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లేదా డిజిటల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లేదా వాష్రూమ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లేదా ఒక హై లెవెల్ ఎడ్యుకేషన్ రూపంలో ప్రతి స్కూల్లో ఒక గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేస్తూ, అండ్ అలాగే ఇట్ హ్యాస్ అలాటెడ్ ఏ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఇన్ ఎవ్రీ స్కూల్, ఏ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్. ఇవన్నీ కూడా ఒక ఆబ్జెక్టివ్స్ ప్రకారంగా వెళ్తున్నాయి. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నోట్ బుక్స్, మిడ్ డే మీల్ స్కీమ్, అండ్ అలాగే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ ద స్కూల్స్ అండ్ ప్రొవైడింగ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే స్కూలింగ్ రెవల్యూషన్ అన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి 4 మార్క్స్లో అడుగుతూ ఉంటాడండి. సో ఓకే, ఇన్ విచ్ స్టేట్ ద స్కూలింగ్ రెవల్యూషన్ హ్యాస్ అకర్డ్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కూలింగ్ రెవల్యూషన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు ఇదంతా మొత్తం రాసుకుంటూ రావాలి. సో స్కూలింగ్ రెవల్యూషన్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ in the year of 2005. Because on the schooling revolution, Himachal Pradesh government spent 2005 rupees on each and every child in the year of 2005, but the Indian government it has spent only 1049 on each and every children. And the main objective behind the schooling revolution is to improve the education and health status of the children. And there are some of the important objectives of the schooling revolution, like introducing the midday meal scheme program, and alage providing the free distribution of test books and notebooks, and alage good infrastructure facilities in the schools should be provided, like including the washrooms or drinking water facilities, and including the sanitation camps. Like a fourth one, providing a well experienced faculty in each and every school. So these are the important objectives of the schooling revolution that has taken in the year of 2005 in the state of Himachal Pradesh. Got it or not? So ఇదంతా కూడా మనకి డెవలప్మెంట్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. Okay, got it or not? So this is the main concept and how we are measuring the development. Okay, in the next class we shall focus on the few more topics. Until then, take care, have a nice day. Okay, stay home, stay safe.